కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రైతు బంధు రుణమాఫీపై ప్రశ్నించినందుకు కోస్గి రైతు బాలరెడ్డిపై కాంగ్రెస్ నాయకులు బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలరెడ్డి స్వస్థలం కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామం. వ్యవసాయం కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని బాలరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు చేసిన అప్పులు ఎలా కట్టాలని రైతు బాలరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హలో హలో కొడంగల్ నియోజకవర్గం వలసడ్ మండల్ కొత్తూరు గ్రామం నాది. మొన్న నేను టీవీలో మాట్లాడినందుకు నా మీద అక్రమాల కేసులు పెడుతున్నారు. ఈ రైతు బంధు ఏమైంది, రుణమాఫీ 9 తారీఖు అని అన్నందుకు ఒక రైతుగా నేను మాట్లాడినాడు. నేనేం చెడ్డగా మాట్లాడలేను. మా రైతుల బాగా నేను చెప్పిన అబ్బా నాట్లు వేసుకుంటున్నాము, ఆ రైతు బంధు వేయండి, రుణమాఫీ చేయండి, 2000 అన్ని 4000 అంటే వేయండి అని ఈ మాటలు మాట్లాడితే నన్ను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇది చేసిండంట. అందుకే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. నేను అన్నది ఏమున్నది, నాకు కూడా ముఖ్యమంత్రి ఆయన, కానీ పరిపాలన అన్నమాట కరెక్ట్ చేయకపోతే అన్నాము. దానికి తప్ప అనుకుని నా మీద కేసులు పెడుతున్నానంటే దీన్ని ఎక్కడ పోతున్నది, ప్రభుత్వం ఏమవుతున్నాము, దాని మీద నేను చర్య తీసుకున్నాలని కోరుతున్నాను. అన్ని విధాలుగానే సరే అనుకూలంగానే మాట్లాడాడు, మరి రైతుల కోసమే మాట్లాడాడు, రైతులకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేడు. రైతు బంధు ఇస్తామని ఏనందుకే ఆయన మాకు మరి రైతు బంధు ఇవ్వలేరు కాబట్టి మరి ఎందుకు ఇస్తలేరు అని ఆయన ప్రశ్నించినందుకు అక్రమంగా కొంతమంది దుర్మార్గులు అక్రమంగా కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలి, ఆయన ఇట్లా మాట్లాడు, ఆయన అట్లా మాట్లాడాడు, అది సరైనది కాదు.